నమస్కారం. మనం ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్‌కి సంబంధించి కొన్ని లెక్కలు చూద్దాం. ఉదాహరణకి మనకి ఒక లెక్క ఇలా ఇచ్చారనుకుందాం. z=e⁻x/y ఇచ్చారు. ప్రశ్న ఏంటి అంటే వెరిఫై ద యూలర్స్ థీరమ్స్ అప్లికబిలిటీ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఫంక్షన్ అన్నారు. సో, మనము ఒక హోమోజీనియస్ ఫంక్షన్ అంటే ఏంటో ఫస్ట్ డిఫైన్ చేసుకుందాం. ఎప్పుడైతే ఒక ఫంక్షన్ f(x, y) డిఫైన్ చేయబడి ఉందో, ఒకవేళ మనము f(kx, ky) చేస్తే అది సంథింగ్ లైక్ k⁻n టైమ్స్ f(x, y) లాగా రాయగలిగాం అనుకుందాం. ఓకే, రాయగలిగితే అప్పుడు మనము ఆ ఫంక్షన్ని హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ ఆర్డర్ n అంటాం అన్నమాట. సరేనా? అయితే మరి ఇప్పుడు ఈ లెక్కలో అలా ఉందా అన్నది చూద్దాం. ఉదాహరణకి నేను x దగ్గర kx అని ky అని పెట్టాను అనుకో, ఏమవుతుంది చూడండి, e⁻kx/ky అవుతుంది. దీన్ని నేను ఉదాహరణకి కాసేపు f(x, y) అంటా. అంతే కదా, ఇది ఒక ఫంక్షన్ ఆఫ్ x, y కదా. సో మరి ఇలా చేసినప్పుడు నేను f(kx, ky) చేసుకుంటే నాకేమొస్తుంది, ఇక్కడ e⁻kx/ky వచ్చింది. మళ్ళీ అది e⁻x/y గానే వచ్చింది. అంటే ఇది మళ్ళీ మనకి f(x, y) అయింది. అంటే మనం అసలైతే చేసింది kx, kyతో, కానీ మనకు ఈ లెక్కలో అనుకోకుండా f(xy) వచ్చింది. అంటే ఇక్కడ k⁻0 ఉందని అర్థం. అంటే ఇది ఒక హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ ఓకే 0 ఆర్డర్ అని చెప్పుకోవచ్చు కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, మరి యూలర్స్ థీరం ఏమని చెప్తుంది అంటే x టైమ్స్ ∂f/∂x ప్లస్ y టైమ్స్ ∂f/∂y ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్ f అని చెప్తోంది. అంటే f అంటే f(x, y) అని రాసుకోవచ్చు. ఇక్కడ n ఏంటిది, మనకి అది హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ n ఆర్డర్ n అంటున్నాం కదా, అదనమాట ఇది. సో ఈ ఇచ్చిన లెక్కలో మరి మనకు n ఎంత, 0 వచ్చింది. ఇప్పుడే చూసాం ఇక్కడ. అంటే మనకి x ∂f/∂x ప్లస్ y ∂f/∂y అనేది 0 రావాలి అని మనం నిరూపించాలి. ఇప్పుడు అది అలా కనుక నిరూపించగలిగితే అప్పుడు మనము ఈ ఇచ్చిన ప్రశ్న యూలర్స్ థీరంని సాటిస్ఫై చేస్తోంది, యూలర్స్ సిద్ధాంతము దీనికి సరిపోతోంది అని చెప్పొచ్చు. అయితే యూలర్ సిద్ధాంతము మనము అప్లై చేసే ముందు, దాన్ని ఉపయోగించే ముందు ముందుగా మనము చూడాల్సింది అసలు అది హోమోజీనియస్ ఫంక్షనా కాదా అని. సో దాన్ని ఎలా చూడాలో మనం ఇక్కడ చేసి చూసాము కూడా కదా. సరే, ఇప్పుడు మరి అయితే విషయానికి వచ్చేద్దాం. ∂f/∂x కనుక్కోవాలి. ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. దీన్ని చేయాలి అంటే ఎట్లా చేస్తాం మనము, e⁻x/y ఉంది, ∂/∂x అని ఉంది. అప్పుడు ఏమొస్తుంది, మనకి తెలుసు సాధారణంగా d/d∙ ఆఫ్ e⁻θ ఉందనుకో, మనకి e⁻θ అనే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ x తో చేసినప్పుడు e⁻x/y వచ్చి మళ్ళీ మనకి ∂/∂x ఆఫ్ x/y అని వస్తుంది. ఇప్పుడు దీని విలువ ఎంత, e⁻x/y. ఇప్పుడు ఇక్కడ y అనేది కాన్స్టెంట్. మనం x తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు y కాన్స్టెంట్ కదా, అంటే y స్థిరమైంది కాబట్టి x తో చేస్తున్నంతసేపు మనం y ని బయట రాసేసుకోవచ్చు. అంటే y అవుతుంది. ఇప్పుడు ∂x/∂x లాగా ఉంది, దాని విలువ 1 అన్నమాట. సరే, ఇంత వచ్చింది. అట్లా అయితే దీన్ని మనము 1 అని రాసుకుందాం, సరేనా. అట్లాగే మనం ఇప్పుడు ∂f/∂y కూడా చేద్దాం. ∂f/∂y చేద్దాం. ఇదేంటిది మరి, ∂/∂y e⁻x/y అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీని విలువ ఏమవుతుంది, e⁻x/y వచ్చి ∂/∂y వచ్చి ఇక్కడ x/y అవుతుంది. ఇప్పుడు మనము పార్షియల్ డిఫరెన్షియేషన్ పాక్షికంగా డిఫరెన్షియేట్ చేస్తున్నాం yతో, అప్పుడు x అనేది స్థిరము కాబట్టి x ని మనం బయట రాసుకోవచ్చు. అంటే మనకు x e⁻x/y
d/d డో వై 1/y అని వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? e⁻x/y ఇది -1/y² అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము 2 అని పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఇది కదా నిరూపించాలి అంటే ఇది నిరూపించాలనుకుంటున్నాం. ఈ నిరూపించాలనుకున్న దాంట్లో ఎడమవైపు భాగం తీసుకుందాం. అంటే మనము x ∂f/∂x ప్లస్ y ∂f/∂y ఎంత అన్నది రాద్దాం. 1 మరియు 2 ఉపయోగించి ఇప్పుడు ఇది రాస్తే x ఇంటూ ∂f/∂x ఎంత ఇది అంటే e⁻x/y ప్లస్ మళ్ళీ ఇక్కడ ఇది y ఉంది, y ఇంటూ x ఇక్కడ ఉంది e⁻x/y -1/y². ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఒక్క y కట్ అయిపోతే ఇక్కడ x ఇంటూ -1 అంటే -x వస్తుంది. అది ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనము నిరూపించాలి. సరేనా? మరి మనకు అదే వచ్చింది, నిరూపణ పూర్తయింది అలా అన్నమాట. సరేనా? మనము ఇంకో లెక్క చేద్దాము. ఇప్పుడు మనము ఈ పార్షియల్ డెరివేటివ్స్ అధ్యాయం నుంచి మరో లెక్క చేద్దాము. మనకి ఉదాహరణకి లెక్చర్ అనుకుందాం. u ఈజ్ ఈక్వల్ టు x²y ప్లస్ y²z ప్లస్ z²x అయినచో మనం ఏం అడుగుతున్నారంటే ∂u/∂x ప్లస్ ∂u/∂y ప్లస్ ∂u/∂z is equal to x plus y plus z ఘాతము 2 x plus y plus z ఈ మొత్తానికి ఘాతం 2 అని వస్తుందని నిరూపించాలి. అయినచో అని నిరూపించండి. సరేనా? ఇది ప్రశ్న. ఇప్పుడు మనము జవాబు ఎలా చేయాలో చూద్దాం. ठीक है ना? तो अब हम देखेंगे जवाब कैसा करना. तो ये इधर u ऐसा दिया गया ना, तो हम डायरेक्टली अप्लाई कर देंगे ∂u/∂x. तो क्या होगा? ∂u/∂x ऑफ x² y प्लस y² z प्लस z² x होगा. तो हमको मालूम है लीनियरिटी प्रॉपर्टी सेटिस्फाई होता बोल के, तो लीनियरिटी प्रॉपर्टी सेटिस्फाई होता ना, तो हम इसको अलग अलग करके ऐसा लिख सकते. फिर x² y प्लस ∂u/∂x of y² z प्लस ∂u/∂x z² x. तो हमको मालूम है कि ये y² z में इधर x है ही नहीं, तो इसका पूरा जब हम डेरिवेटिव करते x से इसका वैल्यू बन जाएगा 0. ठीक है ना? क्योंकि ये y² z तो जब हम x से डिफरेंशिएट कर रहे, y² z तो कांस्टेंट जैसा है, तो कांस्टेंट का डिफरेंशिएशन होता है 0, तो हो गया 0. फिर ये देखो जब हम ये कर रहा है इधर, तो इधर करे वक्त x से जब कर रहे y कांस्टेंट होगा, तो y को हम बाहर लगा सकते. ठीक है? फिर ∂x² x बोले तो 2x आएगा. फिर इधर देखो जब हम x से कर रहा है z² कांस्टेंट जैसा है, तो वो बाहर लगा सकते, तो z² बाहर लगा सकते, ऐसा हो गया. ठीक है? तो इतना आया. तो हम इसको थोड़ा शॉर्ट नोटेशन लिखेंगे, सिर्फ हम u⁻x बोल के लिखेंगे. तो u⁻x कितना आया? इतना आया. तो वैसे ही सेम प्रोसेस में देखे तो, क्योंकि ये पूरा बिल्कुल एक काइंड ऑफ सिमेट्री है, इसमें एक तरह की सिमेट्री है, क्योंकि जहाँ पे x² आया, एक बार x² आया, एक बार y² आया और एक बार z² आया. एक साइकिल के रूप में एक चक्र भ्रमण जैसा है. फिर एक बार x आया, फिर y आया, फिर z आया, तो ऐसा. ठीक है? तो बिकॉज ये ऐसा सिमेट्री जो है, उसके हिसाब से हम हर बार ये पूरा प्रॉब्लम नहीं करने का आवश्यकता है. क्या करते, एक बार कर लिया ना, ux बना लिया,
बोल तो डो यू बाई डो एक्स बना लिया। तो उसको देखते देखते ही हम यू वाई को क्या आने वाला है बोल सकते हैं। कैसा? देखो, जब एक्स है, डो यू बाई डो एक्स जब बनाया, आपको 2xy आया, तो अभी क्या आने वाला है? 2yz आने वाला है। फिर जब आप x से किया, जनरली एक्स वाई जेड बोलते हैं ना, तो एक्स वाई जेड, तो एक चक्र के रूप में लिख लो आप एक्स वाई जेड। ठीक है, एक्स वाई जेड, फिर एक्स वाई जेड। जब ऐसा लिख लिया, जब हम एक्स लिया, हमको इसका पिछले वाला जेड आया, तो फिर जब हम वाई लेंगे, इसका पिछले वाला एक्स आना है, तो इधर क्या आना है? एक्स स्क्वायर आना है, ऐसा। फिर से उसी तरह यू जेड बोले तो डो यू बाई डो जेड क्या हो सकता है? 2 आता है, y बन जाएगा z, z बन जाएगा x। फिर आ देख लो, जेड स्क्वायर हो गया, एक्स स्क्वायर हो गया, और बाकी क्या है? वाई स्क्वायर होगा। आप ऐसा भी देख सकते हैं, जब जेड है, जेड का पिछले वाला आएगा ना, जब इधर एक्स है, एक्स का पिछले वाला, एक्स का पिछले बोल तो हम ऐसा घूम रहा है, सोचो। तो एक्स के पिछले वाला जेड था, वो आया। और जब हम वाई से किया, तो वाई का पिछले वाला एक्स था, तो इसलिए ये एक्स स्क्वायर लगाया, अभी ये वाई स्क्वायर आएगा, ऐसा। तो हम लिख सकते सिग्मा यू एक्स बोले तो यू एक्स प्लस यू वाई प्लस यू जेड, इसका मतलब। तो वो क्या होगा? इसको इसको और इसको ऐड कर देना, तो हमको आएगा एक्स स्क्वायर प्लस वाई स्क्वायर प्लस जेड स्क्वायर प्लस 2xy प्लस 2yz प्लस 2zx। लेकिन हमको मालूम है ये ही होता है x प्लस वाई प्लस जेड की होल स्क्वायर। ठीक है ना? तो हम ये निरूपण कर लिया, ठीक है, ये साबित कर लिया कि ये सही है बोल के। ठीक है, तो हम आगे बढ़ेंगे और नया नया प्रॉब्लम कुछ करेंगे। ठीक है, अब हम और एक प्रॉब्लम देखेंगे। तो इधर प्रश्न है, प्रश्न क्या है? u इज इक्वल टू cos इनवर्स x प्लस वाई बाई रूट एक्स प्लस रूट वाई दिया गया। तो हमको पूछा जा रहा है कि x डो यू बाई डो एक्स प्लस वाई डो यू बाई डो वाई, इसका वैल्यू क्या होने वाला है? ठीक है, तो देखेंगे, देख लीजिए इधर u इज इक्वल टू ऐसा है ना, तो हम cos डायरेक्टली भी कर सकते, ठीक है, लेकिन हम दूसरे तरीके, एक तरीके से देखेंगे। cos u इज इक्वल टू एक्स प्लस वाई बाई रूट एक्स प्लस रूट वाई बनाएंगे। ठीक है, तो इसको हम थोड़ी देर के लिए f बोलेंगे, एफ एक्स कामा वाई बोलेंगे। तो ये एफ एक्स कामा वाई है, एक होमोजीनियस फंक्शन हो जाएगा, होमोजीनियस फंक्शन होगा। क्यों? क्यों बोले तो आप एफ ऑफ के एक्स कामा के वाई लगाए, तो आपको आएगा के टाइम्स एक्स प्लस वाई बाई इधर रूट के टाइम्स रूट एक्स प्लस रूट वाई जैसा आ जाएगा। ठीक है ना? तो फिर आपको के पावर हाफ एक्स प्लस वाई बाई रूट एक्स प्लस रूट वाई आएगा। तो ये बनेगा के पावर हाफ एफ ऑफ एक्स कामा वाई। बोले तो ये होमोजीनियस फंक्शन है और ऑर्डर है हाफ बोल के। तो आप ऐसा लगा सकते, एक्स डो एफ बाई डो एक्स प्लस वाई डो एफ बाई डो वाई इज इक्वल टू हाफ टाइम्स एफ लिख सकते। ठीक है ना? क्योंकि हमको ये फार्मूला है ना, जब एफ ऑफ एक्स कामा वाई यूलर्स थ्योरम सेटिस्फाई करेगा, यूलर्स की सिद्धांत सेटिस्फाई करेगा, तब हम लिख सकते हैं एक्स डो एफ बाई डो एक्स प्लस वाई डो एफ बाई डो वाई इज इक्वल टू एन इंटू एफ, जहाँ पे एन क्या होता है, वो होमोजेनियस फंक्शन ऑफ ऑर्डर एन है, तो एन एफ लिखना पड़ता है। तो ये तो यूलर की सिद्धांत है।
तो उसके हिसाब से ही हम ये लिख लिया। लेकिन हमको इधर पूछा गया क्वेश्चन थोड़ा अलग है, हमको x डो यू बाई डो एक्स वाला चाहिए, ठीक है। तो लेकिन हम बनाया इधर डो एफ बाई डो एक्स वाला ऐसा, ठीक है ना। तो थोड़ा अंतर है ना दोनों पे, ठीक है। लेकिन हम देखेंगे, ठीक है। तो इधर देखेंगे डो एफ बाई डो एक्स को लिखना, तो डो बाई डो एक्स ऑफ कॉस यू, तो ये क्या होगा बताओ। डो कॉस यू है ना, तो डिफरेंशिएशन ऑफ कॉस यू क्या होता है, डिफरेंशिएशन ऑफ कॉस यू क्या होता है, साइन माइनस साइन यू डो यू बाई डो एक्स बन जाएगा, ठीक है। डो बाई डो एक्स बन जाएगा। तो फिर रहने दो ऐसा, फिर ऐसे ही डो एफ बाई डो वाई बना दो, वो क्या होता डो यू बाई डो वाई कॉस यू, तो वो क्या होता है इधर अभी माइनस साइन यू डो यू बाई डो वाई बन जाएगा। तो हम क्या करेंगे अभी, इसको हम बोलेंगे एक, इसको हम बोलेंगे दो, और इसको हम बोलेंगे तीन, ठीक है। तो ये पूरा मिला के हम अभी क्या करेंगे, x, तो दो और तीन को एक के लेफ्ट साइड लगाएंगे, तो क्या होता देखेंगे। x x है, डो एफ बाई डो एक्स क्या लिखेंगे हम, माइनस साइन यू डो यू बाई डो एक्स, फिर y ऐसे ही है, इधर डो एफ बाई डो वाई को हम साइन यू डो यू बाई डो वाई लिख लिया। फिर राइट साइड क्या होता इक्वेशन वन वाला का, सिर्फ ऐसा हो गया। f बोल दो, f क्या है एक्चुअली, f क्या है, f इज नथिंग बट cos u, ठीक है ना। तो हम इसको f ऑफ x का y है, तो हम इसी को cos u लिख सकते। तो फिर क्या हो गया देखो, इधर x डो u बाई डो एक्स प्लस y डो u बाई डो वाई इज इक्वल टू, इधर साइन यू ये माइनस साइन वाला है ना वो बाहर निकाल दिया, तो वो माइनस साइन यू को हम इस तरफ लेके जा रहे हैं, तो वो बनेगा cos u बाई साइन यू, तो वो बनेगा cot u, ठीक है ना। तो यही है ना हमसे पूछा गया, ठीक है। तो इसका वैल्यू क्या है बोल के पूछा गया, तो हमको इसका वैल्यू आ चुका है, ठीक है ना। वो कितना है, माइनस हाफ cot u बोल के आया, ठीक है ना। cot u बाई टू माइनस साइन के, माइनस साइन भी है, ठीक है। ये होगा आंसर, ठीक है। और एक प्रॉब्लम देखेंगे, हमको ऐसा प्रॉब्लम दिया गया समझेंगे, g इज इक्वल टू tan इनवर्स u बाई v दिया गया, तो और हमको पूछ रहा है डो स्क्वेयर जी बाई डो यू स्क्वेयर प्लस डो स्क्वेयर जी बाई डो वी स्क्वेयर कितना होगा। तो देखेंगे, घबराना मत, इसका देख के आसान से हो जाएगा। डो जी बाई डो यू करेंगे पहले, तो हम u से डिफ्रेंशिएट करना, तो डो बाई डो यू tan इनवर्स v बाई यू, ठीक है ना। तो हमको पहले ये मालूम होना डी बाई डी थीटा ऑफ tan इनवर्स थीटा क्या है बोलते हैं। तो वो होगा 1/1 प्लस थीटा स्क्वायर, ठीक है। जब हमको ये मालूम हो जाएगा बाकी पूरा आसान हो जाएगा। वैसे ही हमको ये भी मालूम होना है डी बाई डी एक्स ऑफ, अगर समझो u बाई वी है तो क्या होता है, तो डेरिवेटिव ऑफ u बाई वी, एक मिनट ठहरो, डिफरेंशियल ऑफ u बाई वी है समझो,
तो हमको कैसा करना वो भी मालूम होना, ठीक है। तो वी स्क्वायर ऐसा लगा के वी डिफरेंशिएशन ऑफ यू बोल तो ऐसा एक्स है भी सोचो, तो वी डी यू बाई डी एक्स माइनस यू डी वी बाई डी एक्स ऐसा हम लिखते, ठीक है। तो जब हमको ये दोनों चीज मालूम है तो ये करना आसान हो जाएगा। तो इधर ऐसा वही अप्लाई करेंगे, 1 प्लस यू बाई वी होल स्क्वायर आएगा और डेरिवेटिव ऑफ u बाई वी आएगा, तो डो बाई डो यू ऑफ u बाई वी आएगा। लेकिन ये v कांस्टेंट है, जब आप u से डिफरेंशिएट कर रहे तो उसको बाहर लगा दो, तो आपको क्या आएगा, वी स्क्वायर बाई वी स्क्वायर प्लस यू स्क्वायर। हम इधर एलसीएम कर लिया, ठीक है, यू स्क्वायर बाई वी स्क्वायर है, वी स्क्वायर एलसीएम कर लिया तो वी स्क्वायर प्लस यू स्क्वायर होगा। ये वी स्क्वायर सबसे ऊपर चले गया और इधर का v बाहर आया तो 1/v है, ये डो यू बाई डो यू एक पहुंच गए, तो पूरा मिला के इतना हुआ, वी स्क्वायर प्लस यू स्क्वायर आया, ठीक है। ये होगा डी जी बाई डी यू। तो वैसे ही हम अभी करेंगे डी जी बाई डो जी बाई डो वी, ठीक है। डो जी बाई डो यू तो इतना आया, तो इसको हम ठीक है जी सफिक्स यू बोल के लिखेंगे, डो जी बाई डो यू को हम जी सफिक्स यू लिख रहे हैं, तो इसको हम इक्वेशन 1 बोल के लिख लो। तो फिर डो जी बाई डो वी चाहिए, तो उसको क्या करेंगे हम, तो डो बाई डो वी जी, तो tan इनवर्स यू बाई वी, 1/1 प्लस यू बाई वी यू बाई वी का स्क्वायर लगाना, फिर वी से करना, तो वी से करना है तो डो बाई डो वी यू बाई वी। जब हम वी से कर रहा है यू तो कांस्टेंट है, तो यू को बाहर ला सकते हैं आप, तो ये क्या होगा, वी स्क्वायर बाई वी स्क्वायर प्लस यू स्क्वायर, जैसा बताया ना इधर इसको यू स्क्वायर बाई वी स्क्वायर बना सकते, फिर वी स्क्वायर इधर एलसीएम कर लिया तो ऐसा आ गया। फिर इधर क्या हो गया, यू बाहर आया, फिर ये दो बाई डो वी ऑफ 1/v, तो उसका वैल्यू क्या होता है, -1/v स्क्वायर होता है। तो अगर कोई लोगों को ये मालूम नहीं है तो मैं बताता हूँ, देखो थोड़ा ये कैसा आया, यहाँ से यहाँ कैसा आया, इधर बोल रहा हूँ देखो, 1/1 प्लस यू बाई वी होल स्क्वायर है, तो हम उसको 1/1 प्लस यू स्क्वायर बाई वी स्क्वायर लिख सकते, ठीक है। क्यों, क्यों बोलते हमको मालूम है a बाई बी होल पावर n है, तो a पावर n बाई बी पावर n लिख सकते हैं हम, ठीक है। तो इसलिए इसको ऐसा लिख सकते हैं। फिर इधर हम కసాగు చేసాము, కనిష్ట సామాన్య గుణిజం అంటాం కదా, కసాగు కట్టామన్నమాట, కడితే ఇక్కడ ఒకటి ఉంది, ఇది రెండింటి మధ్య కాసాగు చేస్తే వి స్క్వేర్ వస్తుంది, ఒకటి ఎన్నిసార్లు పోతుంది దీనిలో వి స్క్వేర్ సార్లు పోతుంది, ఆ వి స్క్వేర్ ఇంటూ ఈ ఒకటి అంటే వి స్క్వేర్ ప్లస్ ఈ వి స్క్వేర్ ఇందులో ఎన్నిసార్లు పోతుంది ఒకసారి పోతుంది, ఆ ఒకటి ఇంటూ ఈ యూ స్క్వేర్ అంటే యూ స్క్వేర్, అలా అన్నమాట, ఇప్పుడు అర్థమైంది కదా. అయితే మళ్ళీ ఇది ఒకటి బై ఉంది కాబట్టి ఇది పైకి వెళ్ళి అది కిందికి వచ్చింది అనమాట, అది ఇక్కడ రాశాడు. తర్వాత ఇక్కడ మీకు అనుమానం వచ్చేటచ్చు, డో బై డో వి ఆఫ్ 1/v అని ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, మామూలుగా మనకు తెలుసు డి బై డిఎక్స్ ఉండి ఎక్స్ పవర్ ఎన్ ఉందనుకో, మనము ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n - 1 అని రాస్తాం కదా, ఇంటూ ఎక్స్ పవర్ n - 1 అని రాస్తాం. ఇక్కడ ఏముంది, డెరివేటివ్ ఆఫ్ ఇట్లా అనుకుందాం v పవర్ -1, అప్పుడు ఏమవుతుంది మరి, ఇది n దగ్గర -1 ఉంది అంటే -1 v టు ద పవర్ ఆఫ్ -1 అంటే -1 v పవర్ -2 అన్నమాట, అంటే -1/v స్క్వేర్, అట్లా ఇది వచ్చింది, సరేనా.
అంటే ఇది ఎందుకు ఇలా వచ్చాయని చెప్పాను ఇప్పుడు దాకా. సరే, మనం పరీక్షలో అంత వివరంగా రాయనవసరం లేదు. కేవలము కొంతమందికి అర్థం కాకపోతే మరి ఉపయోగపడుతున్నట్టుగా చెప్పాను ప్రాథమిక అంశాలలాగా. సరే, మొత్తానికి ఇక్కడికి వచ్చినాక ఏమైంది? ఈ ఈ స్క్వేర్ పోతుంది. మనకి కేవలము -u/v² + మిగిలింది. ఇది రెండవ సమీకరణంలాగా పెట్టుకుందాం. దీన్ని నేను జీ కింద వి అని పెట్టుకుంటా. అంటే ∂g/∂v అని అర్థం అనమాట. జీ కింద వి అని పెడితే దాని అర్థం అలా చేసుకోవాలి. ఇప్పుడు మనకు మొదటి ఆర్డర్ డెరివేటివ్స్ చేసాం, కానీ మనకి లెక్కలో రెండో ఆర్డర్ డెరివేటివ్స్ ఉన్నాయి. మనకి లెక్కలో రెండో ఆర్డర్ డెరివేటివ్స్ ఉన్నాయి కదా. కాబట్టి మళ్ళీ మనం ఇంకొంచెం పని చేయాలి. అంటే మనకి ఇప్పుడు GUU కావాలి. అంటే ∂2g/∂u² కావాలి. అంటే ∂/∂u ఆఫ్ GU కావాలి. అంటే ఇప్పుడు ఒకటో ఈక్వేషన్ నుంచి వాడుకుందాం. ∂/∂u v/v² + u². ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఇప్పుడే చెప్పాను మనకు కదా, ఇట్లా డెరివేటివ్ లాగా ఉండి 1/something లాగా ఉంటే ఏం చేయాలి? u/v లాగా ఉన్నప్పుడు ఇంత మనం మాట్లాడుకున్నాం కదా. అది ఇక్కడ రాసుకున్నాం కదా. ఈ లెక్క మొదట్లోనే మనం చెప్పుకున్నాం d/dx u/v ఉంటే ఎలా చేయాలన్నది. ఇక్కడ ఉపయోగించిన సూత్రమే ఇక్కడ వాడదాం. కింద v ఉంటే v² వచ్చింది. మరి ఇక్కడ కింద ఇదంతా ఉంది కాబట్టి ఇప్పుడు దీని స్క్వేర్ వస్తుంది. అంటే v² + u². ఈ మొత్తానికి ఘాతం 2 అని పెట్టి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కింద ఉన్న v ఇక్కడ వచ్చింది, దీనికి డెరివేటివ్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ కింద ఉన్నది ఇక్కడ వస్తుంది అనమాట. v², ఒక నిమిషము, v² + u² వచ్చి దీని డెరివేటివ్ రావాలి. అంటే ∂v/∂u అవుతుంది మైనస్, అట్లాగే ఇప్పుడు ఈ పైది అంటే v మళ్ళీ ∂/∂u ఆఫ్ v² + u² అవుతుంది. ఇలా వస్తుంది. అయితే ఇప్పుడు ∂v/∂u అంటే ఆ విలువ 0. ఎందుకు? vని మనం uతో చేస్తున్నాము కాబట్టి అది v అనేది uతో చేసేంతసేపు v అనేది స్థిరమైంది, కాన్స్టెంట్, కాబట్టి దాని విలువ 0. కాబట్టి ఈ మొత్తం విలువ ఇప్పుడు 0 అన్నమాట. మనకి ఏం మిగులుతుంది? మరి ఇక్కడ కూడా v²ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ డెరివేటివ్ ఇక్కడ పంపించాలి, ఇక్కడ కూడా చేయాలి. ఎందుకు? లీనియారిటీ ప్రాపర్టీ ప్రకారం. అంటే దీన్ని డెరివేటివ్ చేయాలి uతో, అట్లాగే దీన్ని డెరివేటివ్ చేయాలి uతో. అయితే దీన్ని డెరివేటివ్ చేసినప్పుడు ఇది v² కదా, uతో చేసినప్పుడు ఇది 0 అవుతుంది. అంటే ఇది ఉన్నా కూడా మనకి ప్రస్తుతానికి లేనట్టు అన్నమాట. అంటే ఇది 0 అన్నమాట. అంటే దీని విలువ 0 అని కాదు, డిఫరెన్షియేట్ చేసినాక అది 0 అని మనకి ఇవ్వబోతోందని మనకి అర్థం. ఆ ఉద్దేశంతో అది మనకి ప్రస్తుతానికి అవసరం లేదన్నమాట. మనకి ఏం మిగిలి ఉంటుంది ఇంకా మరి చూసుకోవాలి. ఇక్కడ 2u అని వస్తుంది. డెరివేటివ్ ఆఫ్ u² అంటే 2u. ఇక్కడ -v ఉంది అంటే -2uv/u² + v² అని వచ్చింది అనమాట. సరే, ఇక అదే పద్ధతిలో ఇక్కడ కూడా చేద్దాం. మనకు GVV కావాలి. అంటే ∂2g/∂v² కావాలన్నమాట. అంటే ∂/∂v ఆఫ్ ఇక్కడ మనకి ఇది -u/v² + u² అని ఉంది. సరేనా? అయితే ఇందులో ఈ -u అనేది స్థిరమైంది కాబట్టి దాన్ని బయటికి పెట్టేసుకోవచ్చు. కాబట్టి -u బయట పెట్టేస్తే మనకి ఇక మిగిలిన భాగం వరకు చూసుకుంటే చాలు. అంటే ∂/∂v ఆఫ్ 1/u² + v² అని ఉంది. కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం ఇప్పుడు? ఈ -u అలాగే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 1/v అంతే కదా, ఇది 1/v అన్నట్టే కదా. 1/v ఉన్నప్పుడు మనకు జవాబుగా -1/v² అని వచ్చింది కదా. అదే పద్ధతిలో ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే u² + v² అవుతుంది. ఇట్లా ఇక్కడ 1/v ఉంటే 1/v² వచ్చినట్టుగా, కాబట్టి ఇది ఉంటే దీనికి సంబంధించి స్క్వేర్ అవుతుంది, అలా అన్నమాట. అట్లాగే
మనకు ఒక మైనస్ సైన్ అదనంగా వస్తుంది చూడండి. ఇక్కడ 1/v ఉన్నప్పుడు మరి మైనస్ వచ్చిన జవాబులో అంటే ఇక్కడ కూడా 1/, ఇదంతా ఉన్నప్పుడు మైనస్ వస్తది. తర్వాత ఏమవుతది? డెరివేటివ్ ఆఫ్ ఇదంతా u² + v². అది కూడా దేంతో డెరివేటివ్? పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు v. అంటే ∂/∂v ఆఫ్ u² + v² అన్నమాట. అంటే ఇప్పుడు ఇది -u, మైనస్ ప్లస్ అని రాసేసుకోవచ్చు. u అయింది. కింద u² + v² వచ్చింది. ఇంకా ఇక్కడ vతో చేసినప్పుడు మనకు ఈ ఇది పార్షియల్ డెరివేటివ్ దీనికి పెట్టాలి, దీనికి కూడా పెట్టాలి. దీనికి పెట్టినప్పుడు అది మనకి ఏమి ఇవ్వదు, 0 ఇస్తది అది. ఇంతకుముందు ఈ లెక్కలో చూసినట్టే ఈ లెక్కలో కూడా ఒక పదము మనకి 0 ఇచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు v² చేసినప్పుడు అది 2vని ఇస్తది. అంటే 2vని ఇస్తోంది మనకు. సరేనా? ఇప్పుడు మనము ఇక్కడ ఇంతకుముందు వచ్చిన దాన్ని 3 అందాము. ఇప్పుడు వచ్చిన దాన్ని 4 అందాము. ఇప్పుడు 3 మరియు 4 కలిపి చూస్తే GUU ప్లస్ GVV ప్లస్ GVV ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. గమనించండి కదా, అర్థమైంది కదా. ఆ విధంగా మనము ఈ లెక్క లో వాళ్ళు అడిగింది కనుక్కున్నాం అనమాట. GUU ప్లస్ GVV ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే మనం అడిగారు వాళ్ళు. దీని విలువ ఎంత కనుక్కోమన్నారు. అంటే ∂2G/∂u² ప్లస్ ∂2G/∂v² ఎంత అన్నారు? 0 వచ్చింది. ఇలా మనము మరిన్ని లెక్కలు కూడా చేసుకోవచ్చు. మీరు కూడా సాధన చేయండి. ठीक है ना, आसान ही होता है. तो जब आप क्वेश्चन देखते हैं ना, आत्मविश्वास के साथ उसको करने के लिए कोशिश करें तो वो आता है. ठीक है, तो धन्यवाद. तो आप भी थोड़ा प्रैक्टिस कर लीजिए.